130 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య తెలుసా? అది కూడా ఆదివారం కలిసి రావటం వల్ల ఈ రోజు మహా అద్భుతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. 2026 జనవరి 18 సాయంత్రం 6 గంటల తర్వాత మొదలయ్యే ఈ మౌని అమావాస్య జీవితంలో ఉన్న దృష్టి దోషాలు, శత్రుబాధలు, ఆర్థిక కష్టాలు, పితృదోషాలు అన్నిటినీ తొలగించే అపూర్వ అవకాశం ఇస్తుందట. అయితే ఈరోజు తప్పకుండా చేయాల్సిన పరిహారాలేంటి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది? లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, పుష్య అమావాస్య అని పిలుస్తారు. 2026 జనవరి 18వ తేదీ ఆదివారం ఈ అమావాస్య రావడం చాలా అరుదైన యోగం. ఆదివారం ప్లస్ అమావాస్య కలిసిన రోజు దోష నివారణకు, శక్తివంతమైన పూజలకు, అఖండ రాజయోగానికి అత్యంత అనుకూలమైన రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మౌని అమావాస్య రోజున నది స్నానం చేయడం వల్ల 21 తరాల పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట. స్నానం అనంతరం నల్ల నువ్వులు కలిపిన నీటితో తర్పణం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగి వంశోద్ధారణ కలుగుతుందని విశ్వాసం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ విధంగా చేయండి. ఉదయం స్నానం తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకోండి. అందులో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి. ఆ పాత్రని ఇంటి గుమ్మం లోపలి మూలల్లో ఉంచండి. అమావాస్య తిథి పూర్తయ్యాక వరకు అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు. ఈ ఆదివారం అమావాస్య రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధం సమర్పించండి. చాలా శుభప్రదం. ఒక మిరియాన్ని నీటిలో నానబెట్టి బాగా అరగదీసి గంధం తయారు చేయాలి. ఆ గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. దీనివల్ల ధనలాభం, అభివృద్ధి, సౌఖ్యం లభిస్తాయని విశ్వాసం. సాయంత్రం సూర్యాస్తమం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఈ దీపం వెలిగించండి. 2 తమలపాకులు, వాటిపై కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొంత నల్ల నువ్వులు, కొత్త మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె, 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వల్ల దిష్టి, శత్రు బాధలు, దుష్ట ప్రయోగాలు అన్నీ తొలగిపోతాయని పండితుల నమ్మకం. ఇలాంటి అరుదైన ఆదివారం మౌని అమావాస్య జీవితంలో మళ్ళీ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ పవర్ఫుల్ పరిహారాలను తప్పకుండా పాటించండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.